హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈ వ్లాగ్ ఏంటంటే హౌస్ షిఫ్టింగ్ వ్లాగ్ అనమాట. మీ అందరికీ తెలుసు, ఇల్లు మారామని లాస్ట్ వ్లాగ్లో పాలు పొంగించడం చూసారు కదా కొత్త ఇంట్లో. ఇంకా ఆ వ్లాగ్లో చెప్పాను నెక్స్ట్ మీకు హౌస్ షిఫ్టింగ్ వ్లాగ్ వస్తుందని చెప్పేసి. చాలా అంటే చాలా కష్టపడ్డానండి. మా రాజా ఇచ్చిన షాక్కి 2 డేస్లో చెప్పాడనమాట హౌస్ షిఫ్ట్ అవుతున్నాం అనేసి. ఇంకా అసలు నైట్ మార్నింగ్ తేడా లేకోకుండా సర్దుతూనే ఉన్నాను. మా డాడీ వాళ్ళు బెంగళూరు వచ్చింటే పెద్ద పెద్ద కార్డ్బోర్డ్ బాక్సెస్ వచ్చేవి. ఏ ఇబ్బంది లేకుండా హ్యాపీగా అందులో సర్దుకునేదాన్ని నేను. ఇంకా వాళ్ళు రాలేదు కాబట్టి దగ్గరలో సూపర్ మార్కెట్స్ ఉంటాయి కదా, అక్కడ ఫ్రెష్గా బాక్సెస్ ఉంటాయన్నమాట. వాళ్ళు మొత్తం గ్రాసరీస్ అన్నీ సర్దుకోయిన తర్వాత ఆ బాక్సెస్ అన్నీ స్క్రాప్కి వేసిస్తారు. నేను స్క్రాప్కి వేసే కన్నా ముందు వాళ్ళతో వెళ్ళి బాక్సెస్ పర్చేస్ చేశాను. గ్రాసరీ బాక్సెస్ ఎంత ఉంటాయి చెప్పండి? చిన్న చిన్న ఉంటాయి. ఒక 50 బాక్సెస్ అయినా సరిపోవు అనమాట. ఇంకా అందుకే కనీసం కొన్ని గ్లాస్ ఐటమ్స్ అంట, ఏవైతే బాక్సెస్లో పెడితేనే సేఫ్గా ఉంటాయి అలాంటివి ఒక్కటే నేను ఈ చిన్న చిన్న బాక్సెస్లో పెడుతున్నాను అనమాట. లాస్ట్ వ్లాగ్లో మీకు చెప్పాను కదండి, వెడ్నెస్డే చెప్పాడు హౌస్ చేంజ్ అవుతున్నామని, సాటర్డే మూవర్స్ అండ్ ప్యాకర్స్ వస్తారని చెప్పి. థర్స్డే ఫ్రైడే నేను అసలు ఎప్పుడు పడుకున్నానో ఎప్పుడు లేసానో నాకే తెలియదు అనమాట. నా మనసంతా ఇల్లు నీట్గా ప్యాక్ చేసుకోవాలనే ఉన్నింది నాకు. వాళ్ళు వస్తే ఎలా చేస్తారో ఏమో అన్న టెన్షన్తో ఉన్నాను. ఫ్రైడే నైట్ 2-3 అవర్స్ పడుకుంటాను హార్డ్లీ, అంతే. చెప్పాను కదా మీకు చాలా వ్లాగ్స్లో, ఈ ఇంటిని చాలా బాగా సర్దుకున్నాను. నాకు ఇవన్నీ తీస్తూ ఉంటే చాలా బాధేస్తుంది అక్కడ. కొత్త ఇంట్లో ఇంత ప్లేస్ ఉండదన్నమాట. ఇప్పుడు చూస్తున్నారా మీకు, ఇది ఓపెన్ కిచెన్, చాలా పెద్దగా ఉంటుంది. నా డెకోర్ అంతా చేసుకోవడానికి చాలా బాగుంటుందన్నమాట. కానీ ఇప్పుడు మేము చేరిపోయే ఇంట్లో అమ్యూనిటీస్ చాలా బాగుంటాయి, కానీ ఇల్లు మాత్రం చాలా చిన్నది. ఓన్లీ వజ్ర కోసం, ఆ అమ్యూనిటీస్ కోసమే వెళ్తున్నాం అనమాట ఆ ఇంటికి. చూడాలి ఆ ఇంట్లో ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మీకు స్లోగా అన్ని వ్లాగ్స్లో మీతో షేర్ చేస్తాను. ఇంకా డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ ఒక బాక్స్లో, తర్వాత అన్ని బాక్సెస్ పైన పేర్లు రాసి పెడుతున్నాను. దేంట్లో ఏముంది అని వెతుక్కోకుండా. ఇప్పుడు సపోజ్ గ్రాసరీ బాక్సెస్ అన్నీ కిచెన్లో పెట్టేస్తారు. ఇంకా తర్వాత నా డ్రెస్సెస్ అట్లాంటివన్నీ బెడ్రూమ్స్లో పెట్టేస్తారు. హాల్లో పెట్టాల్సిన ఐటమ్స్ అన్నీ హాల్లో పెట్టేస్తారు. ఇలా అనుకొని నేను బాక్సెస్ మీద అన్నీ రాస్తున్నాను. అయితే లాస్ట్కి ఏమైందో వ్లాగ్ ఎండ్ వరకు చూడండి, నేను చెప్తాను. నా ఫేస్ చూసారా? అసలు ఎప్పుడు పడుకున్నానో ఎప్పుడు లేసినానో నాకే తెలీదు. ఫుల్ డల్ అయిపోయానండి. అందుకే డిసెంబర్ మంత్ అంతా నాకు అస్సలు అచ్చు రాలేదు. వ్లాగ్స్ కూడా రెగ్యులర్గా పెట్టలేకపోయాను. 9:30 అయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఏం చేయలేదు. అప్పుడే వచ్చేసారు. నేను రాజాని అడిగాను, ఏంటి ఇంత ఫాస్ట్గా చెప్పేసినావు అంటే, అంతే మళ్ళీ ఎప్పుడో 11కి వస్తే వాళ్ళ ఇంటికి పోయేసరికి నైట్ అవుతుంది, అందుకే మార్నింగే చెప్పాను అని. ఇంకా వాళ్ళు వచ్చారు. అసలు నాకు ఎంత కన్ఫ్యూజ్డ్గా ఉన్నానో, నేను ఇంకా ఏం సరిగా పెట్టలేదు. అప్పుడే వచ్చి మొత్తం ఫర్నిచర్ అంతా తీసేస్తున్నారు, ఆ బాక్సెస్ అన్నీ తీసుకొని వెళ్ళిపోతున్నారు. అయ్యో అని నేను ఇంకా వాళ్ళ వెనకాల ఉండాలా, ఎక్కడ ఉండాలో నాకైతే అర్థం కాలేదు. ఇంకా లక్కీగా ఆ రోజు వజ్రాన్ని మార్నింగే స్కూల్కి పంపించేసామన్నమాట. కాసేపు తను స్కూల్లో ఉన్నప్పుడంతా ఈ షిఫ్టింగ్ అయిపోతుంది. ఇంకా మేము కరెక్ట్ కొత్తింటికి వెళ్ళే టైంకి తనని పిక్ చేసుకోవచ్చు అని అనుకున్నాము. ఒక పక్కన ఈ కార్డ్స్ అన్నీ డిస్మాంటిల్ చేస్తున్నారు. మొత్తం అన్నీ తీసుకెళ్ళి ఇలా దీంట్లో పెడుతున్నారనమాట ట్రక్లో. యూజువల్లీ బెంగళూరులో మేము ఎప్పుడు ఇల్లు షిఫ్ట్ అయినా నార్మల్ లోకల్ మూవర్స్ అండ్ ప్యాకర్స్ ఉంటారు కదా, వాళ్ళనే బుక్ చేస్తాము. కానీ ఈసారి ఎందుకో రాజా యాప్ ద్వారా బుక్ చేద్దామని చెప్పేసి నో బ్రోకర్లో బుక్ చేశాడంట. నేను ఆ కాటన్ బాక్సెస్ ఉంటే హ్యాపీగా అన్నీ ప్యాక్ చేసుకునేదాన్నండి. ఈసారి లేవు కాబట్టి ఈ బ్లూ కలర్ కవర్స్ని నమ్ముకున్నాను నా క్లాత్స్ అన్నీ పెట్టుకోవడానికి. వాళ్ళు తెచ్చిన బాక్సెస్ చూసారు కదా రెడ్ కలర్వి ఎలా ఉన్నాయో. నిజంగా ఎన్నేళ్ళ నుండి ఎంతమంది అందులో యూస్ చేశారో ఆ బాక్సెస్ నాకు తెలియదు, కానీ చాలా డర్టీగా ఉన్నాయన్నమాట. అందులో క్లోత్స్ పెట్టడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. సో అందుకే ఇట్లా నేను కవర్స్ వాడుకుందాం అనుకున్నాను. చూస్తే వాళ్ళు ఆ వెయిట్ లిఫ్ట్ చేసే టైంకి పార్కింగ్లో పెట్టేసరికి మొత్తం అన్ని కవర్స్ చినిగిపోతున్నాయి. నాకు అస్సలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను ఎంత ఫ్రస్ట్రేట్ అయిపోతున్నానంటే అలా అవుతుంటే వాళ్ళు వచ్చి బాక్సెస్ తక్కువ ఉన్నాయి మేడం, ఇన్ని కవర్స్ ఉంటే మేము ఎట్లా పెడతాము అన్నట్టు అంటున్నారు. నేను వాళ్ళు తెచ్చిన బాక్సెస్లో ఈ బ్లూ కలర్ కవర్ పెట్టి బాక్సెస్ తీసుకెళ్ళండి అని చెప్పాను. వాళ్ళు బాక్సెస్ వేస్ట్ అయిపోతాయి, అందుకు మేము
కవర్స్‌లో లేకుండా రిమైనింగ్ ఉంటాయి గదా! అవన్నీ మేము బాక్సెస్‌లో వేసుకొని తర్వాత కవర్ సెపరేట్ పెడతాము అని చెప్పారు. ఇంక నేను ఏం చేయలేకపోయాను. ఇంక వాళ్ళు ఎలా అంటే అలా నేనైతే బెడ్రూమ్‌లో బాక్సెస్ పెట్టండి. నేను అన్నీ మళ్ళీ మోసుకోకుండా అలా పెట్టండి అంటే ఇష్టం వచ్చినట్టు చూసారా? హాల్‌లో మొత్తం పెట్టేశారు. వాళ్ళకి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఆ రెడ్ కలర్ బాక్సెస్ తెచ్చారు గదా! వాటిలో ఉండే స్టఫ్ అంతా హాల్‌లో పడేసి మళ్ళీ ఆ బాక్సెస్ తీసుకెళ్ళాలి అనేది వాళ్ళది. ఆఫ్‌కోర్స్ వాళ్ళ పాలిసీ ఏమో అది నాకు తెలీదు. మన బాక్సెస్ అయితే మనకే ఇచ్చేసి ఎళ్తారు గదా! సో, వాళ్ళ బాక్సెస్ కాబట్టి అలా జరిగింది. మనం అనుకున్నట్టు ఏది ఉండదండి. నేను ఎంత ప్లాన్ చేసుకున్నానో షిఫ్టింగ్ చాలా స్మూత్‌గా జరగాలని. కానీ చూస్తున్నారా అసలు ఓ పక్కన రాజా బిజీగున్నాడు. వాళ్ళతో స్టవ్ అంతా అన్నీ గ్లాస్ ఐటెమ్స్ కదా! పగిలిపోకోకుండా చూసుకుంటున్నాడు. ఇంకా వజ్ర అయితే ఇంకా దొరికింది ఛాన్స్ అని పాతవి మేము ఎక్కడెక్కడో పైన పెట్టేసింటాం గదా! తను ఇప్పుడే కాదు కొంచెం పెద్దయినాక ఆడుకోనీలే అన్నవి అవన్నీ దొరికాయన్నమాట. ఇప్పుడు వజ్రకి మొత్తం హాల్‌లో తీసి కూర్చున్నాడు. ఇంకా నేను అర్లీ మార్నింగ్స్ వెళ్ళి సర్దుకునేదాన్ని. వెళ్ళి సర్దుకోవడం ఏంటి మోనిక అని అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఇల్లు షిఫ్ట్ అవుతానే మేము ఆ ఇంట్లో లేమండి. కొన్ని రోజులు బెంగుళూరులోనే అమ్మ వాళ్ళ ఇల్లు ఉంది కదా! అక్కడుండి అప్పుడప్పుడు వెళ్ళి ఇల్లు సర్దుకునేదాన్ననమాట. అలా చేశాను. ఎందుకంటే అంత గందరగోళంలో నేనుండి సర్దుకోవాలంటే చాలా రోజులు పడుతుంది. నాకు తెలుసు. అందుకే మమ్మీ, డ్యాడీ ఎప్పుడో చెప్పారు హ్యాపీగా అక్కడుండి మొత్తం వెళ్ళి నీకు నచ్చినప్పుడు సర్దుకో నిదానంగా. లేకపోతే మేమొచ్చేదాకా వెయిట్ చెయ్యి. పూజ ఉంది కదా! ఆ టైంకి మేమొస్తాము. అప్పుడంతా నీట్‌గా హెల్ప్ చేస్తాము. సర్దుకుందువులే అన్నారు. కానీ మనం ఆగం గదా! వెళ్ళి రోజు ఒక 2, 3 అవర్స్ ఉండి అలా సర్దుకొని వచ్చాననమాట. సాటర్డే ఇల్లు షిఫ్ట్ అయ్యామంటే సండే వజ్రాకి స్కూల్లో స్పోర్ట్స్ డే ఉంది. హమ్మయ్య! ఇంకా మా పరిస్థితి చూడండి అసలు. ఓ పక్కన ఇల్లు సర్దుకోవాలని ఉంది. లైక్ ఏవో ఒకటి ఫిట్ చేసేవాళ్ళు వస్తూ ఉంటారు కదా! సో, వాళ్ళతో పనులు చేపించుకోవాలి అని ఉంది. ఇంకొక పక్కన వజ్ర అమ్మ ఇలా నేను పార్టిసిపేట్ చేస్తున్నాను మీరు రండి అనేసి. సో, ఇంకా మేము అప్పటికప్పుడు ఫ్రెష్ అయిపోయి మార్నింగే వజ్రాని స్కూల్ దగ్గర ఏదో ఒక గ్రౌండ్ బుక్ చేశారు. అక్కడ డ్రాప్ చేసేసి మళ్ళీ ఇంటికొచ్చి మేము ఫ్రెష్ అయ్యి వెళ్ళి వజ్ర ఏవో సమ్ స్పోర్ట్స్‌లో పార్టిసిపేట్ చేశాడు. ఇంకా నేను రాజా హ్యాపీగా తనని ఎంకరేజ్ చేసుకుంటూ ఒక 2, 3 అవర్స్ అక్కడ ఉన్నామనమాట. వజ్ర ఈ సాక్ రేస్‌లో తర్వాత ఒక టాయ్ పికింగ్ రేస్‌లో ఫస్ట్ వచ్చాడు. సో, చాలా హ్యాపీగా అనిపించింది నాకు. లాస్ట్ ఇయర్ ఏమో స్పోర్ట్స్ డే జరిగింది. మీతో కూడా వ్లాగ్‌లో షేర్ చేశానది. ఇంట్లో అంత అల్లరి చేస్తాడు. లాస్ట్ ఇయర్ కొన్ని రన్నింగ్ రేస్ అలాంటి దాంట్లో ఓడిపోయాడు. నేను వాళ్ళ నాన్న అయితే ఇంట్లో ఇంత యాక్టివ్‌గా ఉంటావు, హైపర్ యాక్టివ్‌గా గ్రౌండ్ దగ్గర పోయేసరికి నీకేమైతుంది అంత పరధ్యానంగా ఉంటావు, ఎక్కడో ఆలోచించుకుంటూ రన్నింగ్ రేసే కదా నీకది వెన్నుతో పెట్టిన విద్య ఫాస్ట్‌గా పరిగెత్తావు, ఎందుకు అలా చేశావు అని. ఇంకా ఈసారి మేము అలా అన్నామని తన టాలెంట్ మొత్తం చూపించేసి చాలా బాగా ఆడాడు. సో, మొత్తానికైతే వజ్రకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు తను. ఇంకా నెక్స్ట్ ఇయర్ వజ్ర ఫస్ట్ క్లాస్‌కి వెళ్తాడు కదా! కొంచెం పెద్ద స్కూల్స్‌కి వెళ్ళేసరికి మనకి ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ చేయడానికి ఉంటుంది. ఏదో ఒక దాంట్లో స్పోర్ట్స్‌లో వజ్రాన్ని వదులుదామని అనుకుంటున్నాము. ఇంకా మేము చేరిన కొత్త అపార్ట్మెంట్‌లో కూడా అమెనిటీస్ చాలా ఉన్నాయి కాబట్టి తనని బాస్కెట్‌బాల్‌లోనో, టెన్నిస్‌లోనో దేంట్లో ఒక దాంట్లో వదులుదామని ఆల్రెడీ డిసైడ్ అయ్యాము. నాకైతే చిన్నప్పటి నుంచి పెద్దగా ప్రైజెస్ ఏం రాలేదండి. అప్పట్లో మేము విన్ అయితే ఒక స్టీల్ గిన్నె గానీ, లేకపోతే ఒక ప్లేట్ గానీ అలా ఇచ్చేవాళ్ళు స్పోర్ట్స్‌లో. అలా ఒక మెడల్ కానీ, ఒక మంచి కప్పు, ప్రైజ్ అలా ఏం లేదు. అందుకే వజ్రాకి చెప్తూ ఉంటాను. నువ్వు మంచిగా దేంట్లో ఒక దాంట్లో పార్టిసిపేట్ చేసి ఫస్ట్ వస్తే నీకు మంచి మంచి ప్రైజెస్ వస్తాయి. అప్పుడు మన ఇంట్లో షోకేస్‌లో పెట్టుకొని చూడొచ్చు. నువ్వు ఇంకా బాగా ఇన్‌స్పైర్ అవుతావు అని చెప్తూ ఉంటాననమాట. ఇంక ఇక్కడ ఫస్ట్ అండ్ సెకండ్ ప్రైజెస్ ఇస్తున్నారు. 2 డిఫరెంట్ కలర్స్‌లో ర్యాప్ చేసి పెట్టారనమాట కవర్స్. వజ్రాకి సిల్వర్ కలర్‌ది బాగా కనిపించేసరికి సెకండ్ ప్రైజ్ తీసుకుంటున్నాడు. కానీ వచ్చింది ఫస్ట్ ప్రైజ్. వజ్ర అలా చేస్తుంటే వాళ్ళ మ్యామ్ అండ్ సార్ నవ్వుతున్నారక్కడ. ఇంకా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్, సర్టిఫికేట్ ప్రజెంటేషన్, ఇంకా మెడల్ ప్రజెంటేషన్ అవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ ఇయర్ వ్లాగ్‌లో చూపించాను కదా మీకు, పేరెంట్స్‌కి గేమ్స్ కండక్ట్ చేస్తారనమాట. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. కానీ మేము వెళ్ళి ఇల్లు సర్దుకోవాలి కాబట్టి మేమింకా అంతసేపు లేమనమాట. వజ్ర మొత్తం స్పోర్ట్స్ యాక్టివిటీస్ అన్నీ అవ్వగానే ఇంకా వెళ్ళిపోయాము.
నార్మల్గా ఏదో సమ్ కర్చీఫ్ కింద పెట్టి అది పిక్ చేసుకోవడం, మళ్ళీ మ్యూజికల్ చైర్స్ ఇంకా ఏవేవో ఆడినట్టున్నారు. లాస్ట్ ఇయర్ నేను ఆడాను, ఈ ఇయర్ ఇంకా నేనేం పార్టిసిపేట్ చేయలేదు వాటిలో. ఇంకా వజ్రాకి వచ్చిన ప్రైజ్ చూపిస్తున్నాడు ఇక్కడ. అదేంటంటే మౌత్ ఆర్గన్ వచ్చింది ఒకటి. వాళ్ళ నాన్నని అడుగుతున్నాడు ఇది ఎలా ప్లే చేయాలి ఏంటి అని. ఇంకా చూస్తున్నారా ఇక్కడ అందరు పేరెంట్స్ గేమ్స్ ఆడుతూ ఉన్నారనమాట. ఇంకా అలా అవ్వగానే ఇంటికి వచ్చేసాము. మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాము ఫస్ట్. ఇంకా అక్కడ ఫ్రెష్ అయిపోయి ఇంకా కొత్త ఇంటి దగ్గరికి వెళ్ళాము. ఇంకా వజ్ర టాయ్స్ సర్దితే ఒక పెద్ద టాస్క్ అయిపోయినట్టు. మేము అన్ని బాక్సెస్లో అలా వేసుకొని వచ్చేసాం కదా, ఇంకా మళ్ళీ తన బుట్టలో వేసేద్దామని చెప్పేసి ఇంకా వజ్రాన్ని కూర్చోమని చెప్పాను. నాన్న నువ్వు అన్నీ నాకు అందివ్వు, నేను దీంట్లో వేస్తాను అని చెప్పేసి ఇంకా సరే అని అన్నీ సార్ట్అవుట్ చేస్తున్నాం అనమాట. గన్స్ అన్నీ ఒక దాంట్లో, బాల్స్ అన్నీ ఒక దాంట్లో, కార్స్ అన్నీ ఒక దాంట్లో. అలా చూసారా ఇల్లు ఒక కొలిక్కి వచ్చింది. అంటే రోజు ఒక 2-3 అవర్స్ వచ్చి అలా సర్ది నేను ఆ మాత్రం చేసేసాను ఇంటిని. మా రాజా ఒకరోజు వచ్చి చూసి షాక్ అనమాట, బాగానే సర్దేసావే ఇంత ఫాస్ట్గా అనేసి. ఇంకా చూస్తున్నారా ఈ టాయ్స్ అన్నీ ఇట్లా ఈ బుట్టల్లో సెగ్రిగేట్ చేసి వేస్తున్నాము. ఇంకా నేను ఎప్పటి నుండో అనుకుంటున్నానండి, టైం రాలేదంతే. నేను ఎప్పుడో పెళ్ళైన కొత్తలో 8 ఇయర్స్ బ్యాక్ అన్నీ ప్లాస్టిక్వి వాడుతున్నాను అనమాట, గ్రాసరీ బాక్సెస్. సో అనిపించింది ఇంకా దిస్ ఇస్ ద రైట్ టైం టు చేంజ్ అనేసి ఇంకా ప్లాస్టిక్ అన్నీ తీసేసి ఫస్ట్ ఇట్లా గాజువి కొందామని చెప్పేసి హోమ్ సెంటర్కి వెళ్ళాను, అర్తరేట్ హోమ్కి వెళ్ళాను. చూస్తూ ఉంటే అసలు ప్రైజెస్ దిమ్మ తిరిగిపోయింది అనమాట నాకు. ఒక్కొక్క దానికే 250-300 అంటే ఒక 20 బాక్సెస్ కొంటే ఇంకెంత అవుతుంది అని చెప్పేసి. మోడల్స్ డిఫరెంట్గా ఉంటే బాగుంటుంది కదా, ఒక్కసారే పర్చేస్ చేస్తాము మళ్ళీ ఇంకెప్పుడో లే అని అనుకున్నాను. చూస్తే చాలా ప్రైజెస్ ఉన్నాయండి అర్తరేట్ హోమ్లో, అలా హోమ్ సెంటర్లో. ఇంకా నేను ఆలోచించాను, సర్లే నా కిచెన్లో నేనే కదా చూసుకుంటాను, కొంచెం అఫోర్డబుల్ ప్రైస్లో వచ్చేదంటే మనకి ఇంకా డీమార్ట్లోనే కాబట్టి 1 లీటర్ కన్నా కొంచెం తక్కువ ఉన్న కంటైనర్స్ వచ్చి మనకి 99 రూపీస్ అలా ఉన్నాయండి. ఇంకా ఏమీ ఆలోచించుకోకుండా వెంటనే తీసేసుకున్నాను. చూస్తున్నారా నా కిచెన్ షెల్ఫ్స్లో మొత్తం గ్రాసరీ కంటైనర్స్ ఇలా ప్లాస్టిక్ ఉన్నాయి. ఇవి ఇంకా యూజ్ అవుతాయి నాకు, కానీ ప్లాస్టిక్ వాడకూడదు అని అంటూనే ఉన్నారు కదా, నేను ఎందుకు ఇప్పుడే చేంజ్ చేయడం అని అలానే పెట్టేశాను. ఫైనలీ దానికి ఇంకా బాయ్ చెప్పేసి ఈ కంటైనర్స్ కొత్తగా తెచ్చాను కదా, ఇవన్నీ నీట్గా వాష్ చేసుకొని యూజ్ చేద్దామని చెప్పేసి ఇంకా అలా పెట్టాను. మొత్తం ఇల్లు ఆల్మోస్ట్ సర్దడం అయిపోయిందండి. ఇంకా చిన్న పనులు ఉన్నాయి, ఇంకా అవన్నీ చేసుకుంటే ఇంకా హాల్ సెట్ గో అనమాట. చూస్తున్నారా అసలు ఫస్ట్లో పెట్టినప్పుడు ఎలా ఉండిందో ఇల్లు, ఇప్పుడు కొంచెం మేలు. నేను ఇంటి కోసం కొన్ని చిన్న షాపింగ్ కూడా చేశాను. లైక్ కుషన్ కవర్స్, కర్టన్స్ కొత్తవి తీసుకున్నాను, లైక్ సోఫా త్రోస్ అలాంటివి తీసుకున్నాను అనమాట కొన్ని. ఆ షాపింగ్ బ్లాగ్ కూడా మీతో షేర్ చేస్తాను. ఇంటిని ఎలా సెట్ చేసుకున్నాను అనేది కూడా చూపిస్తాను అనమాట. హోప్ మీ అందరికీ ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు, నా కోసం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది, అలాగే సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు. హోప్ మీరు లైక్ చేస్తారని అనుకుంటున్నాను. ఎలా అనిపించిందో కమెంట్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ బ్లాగ్ని షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ సో మచ్ everybody for watching this vlog till end. Stay tuned for more interesting videos. Bye.